అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద కోపం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఎలాంటిది అంటే, ప్రజలు స్వశక్తితో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికితే ఎవరికి ఊడిగం బానిసత్వం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అలా ప్రజలు బతికితే తనకి బానిసత్వం చెయ్యరు అనేటటువంటి ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్లో స్టాండర్డ్గా నిలబడిపోయింది. అందువల్ల ఏంటంటే, జనాలకు చేసుకోవడానికి పనులు దొరకకూడదు, ఉపాధి వాళ్లకు కల్పించకూడదు. తద్వారా వాళ్ళు పని పాట లేక, ఆదాయ మార్గాలు లేక ఖాళీగా ఉంటారు. అప్పుడు ఈయన గారు, నేను దేవుణ్ణి, నేను ఒక శిబి చక్రవర్తిని, నేను ఒక దానకర్ణుణ్ణి, ఇదిగో నేను మీకు ప్రభుత్వం నుంచి సాయం చేస్తా ఉన్నాను అని చెప్పేసి 4 రకాల పథకాలు వాళ్ళకు ఇస్తే, 2 నెలలకు 3 నెలలకు ఆ పథకాల ద్వారా వాళ్ళకి డీబీటీ రూపంలో 2000 3000 అకౌంట్లో డబ్బులు పడితే, దాన్ని వాళ్ళు ఆబాగా తీసుకొని జగనన్న దేవుడురా అని చెప్పేసి తన ఫోటోలకు దండలేసి తనకి లైఫ్ టైం ఊడిగం చేస్తారు అనేటటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ ఆయనది. అందువలనే అనుకుంటా బహుశా 2019లో ఆయన గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం అని చెప్పేసి నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళను ఆయన గారు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తాను, టీచర్ పోస్టులు ఇప్పటికే దాదాపు ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని నేను ప్రతి సంవత్సరము ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జస్ట్ వెయిట్ చేయండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహించేస్తాను అని చెప్పేసి నమ్మబలగడం జరిగింది. పాపం నిరుద్యోగులు వాళ్ళేంటి, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఎవరు చెప్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారు, వాళ్ళకి కావాల్సింది నోటిఫికేషన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి సంవత్సరం ఇంటికి సాక్షి క్యాలెండర్ పంపించాడే గాని జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేయలేదు ఆయన. పైపెచ్చు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి, అన్నా జగనన్న ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నడుపుతానన్నావు, నడపట్లేదు ఎందుకు అని చెప్పేసి అడిగిన దానికి వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టించాడు ఆయన. ఇక 5 సంవత్సరాల పాటు మాకు ఎటువంటి నోటిఫికేషన్లు రావని చెప్పేసి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో కూరుకుపోయినటువంటి నిరుద్యోగ యువతకు ఒక మార్గదర్శకుడు లాగా కనిపించాడు నారా లోకేష్. తన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మెగా డిఎస్సి నేను ఇస్తాను, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సి మీదనే పెడతారు అని చెప్పడం జరిగింది. దాన్ని విశ్వసించారు నిరుద్యోగ యువత. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాట మీద నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. తొలి నోటిఫికేషన్ లోనే దాదాపు 16,437 పోస్టులకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎస్సీ వర్గీకరణను కంప్లీట్ చేసి, రిజర్వేషన్స్ సమస్య అనేది లేకుండా చేసి, ఏ వర్గం మధ్యలో కూడా ఇబ్బందులు లేకుండా చేసి ఆ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి మోసగాడు అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు ఈ డిఎస్సి అభ్యర్థులు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీద డిఎస్సి అభ్యర్థులు అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం చూపిస్తా ఉన్నారు. దీన్ని పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ఈ మెగా డిఎస్సి జరపరాదు అని చెప్పేసి. ఎంత మోసం, ఎంత కడుపు మంట. యువత పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత కాఠిన్యము, ఎంతటి కనికరం లేని మనిషి అంటే, దాదాపు 6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నోటిఫికేషన్ రాకపోతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తే వాళ్ళ ఏజ్ కూడా అయిపోయేటటువంటి పరిస్థితి. 6 సంవత్సరాలు వాళ్ళను ఇబ్బందులు పాలు చేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశాడనమాట. కానీ సుప్రీంకోర్టు ఆ డిఎస్సి అభ్యర్థుల యొక్క బాధని ఫీల్ అవ్వడం జరిగింది. వాళ్లకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు వేసినటువంటి ఈ పిటిషన్ ని రద్దు చేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. యథావిధిగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉందో ఆ డేట్ కే డిఎస్సి ఎగ్జామ్ జరిగి తీరుతుంది. సో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ మాత్రం కూడా, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగాలు సాధించండి, స్వశక్తితో బ్రతకండి. చదువు చెప్పేటటువంటి వృత్తిని ఎన్నుకున్నారు మీరు. సమాజానికి రేపటి తరాన్ని ఒక గొప్ప పౌరులుగా తీర్చిదిద్ది ఇవ్వండి. సో ఇది మా తరఫు నుంచి మీకు మేము చెప్తున్నటువంటి ఆల్ ది బెస్ట్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.